హాయ్ అండి. మామిడికాయ తొక్కు పచ్చడి చేయడానికి ముందుగా మనం మెంతులు, అలాగే ఆవాలు డ్రై రోస్ట్ చేసి వాటిని పౌడర్ పట్టుకోవాలండి. అప్పుడు మామిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న పీల్ తీసేయాలండి. పీల్ తీసేసిన తర్వాత వాటిని చాకుతో కట్ చేసుకొని లోపల ఉండే జీడి మనం తీసేయాలి. జీడి తీసేసిన తర్వాత వాటిని గ్రేటర్తో బాగా కోరాలండి. లేదు రోట్లో వేసి దంచుకున్నా పర్వాలేదు. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి తినటానికి. అందుకని నేనైతే గ్రేట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, మొత్తం లోపల జీడంతా తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని గ్రేటర్తో శుభ్రంగా మనం గ్రేట్ చేసుకోవాలండి మొత్తము. చూడండి, ఇప్పుడు నేను శుభ్రంగా దాన్ని గ్రేట్ చేస్తాను మొత్తం అంతా. మనం ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ వేసుకొని దానిపైన ఒక కాటన్ది చిన్న టవల్ వేసుకొని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడి కూర అంతా అందులో వేసుకోవాలండి. ఇప్పుడు అది ఎందుకంటే మనం అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు తీసేయాలి. చూడండి, ఇలా గట్టిగా పిండితే మొత్తం అందులో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఈ రసాన్ని దేవుడి సామాన్ కూడా తోముకోవడానికి యూస్ చేయొచ్చు, లేదంటే మనం పప్పులో వేసుకోవడానికి కూడా బాగుంటుందండి. అదైతే ఏం వేస్ట్ కాదు. చూడండి, మొత్తం రసం అంతా తీసేసిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం సపరేట్గా ఇలా చేసుకొని దాంట్లో మనం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒక్కొక్కటి వేసుకుందాం. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, అలాగే ఆవాలు పౌడర్ 1 స్పూను, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం అండి. కారం అది మనం కొంచెం ఎక్కువ కారం తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. అలాగే అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులో బాగా కలిపి ఎల్లుల్లిపాయల్ని మళ్ళీ వేసుకోవాలండి. తురుముకున్న తర్వాత మొత్తం పచ్చడి అంతా కూడా మనం ఇలా స్పూన్తో కలుపుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, మొత్తం పచ్చడి అంతా కలిపెట్టుకుంటున్నాను నేను. పచ్చడి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ పోసుకుంటూ పచ్చడి అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసేసుకోవటమేనండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. ట్రై ఇట్ వన్స్.